ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు. ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది పేద మధ్యతరగతి కుటుంబాల మెరుగైన జీవితాల కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది పిల్లలు బాగుండాలి, భావితరాలు బాగుండాలి, పేదరికం నుంచి భవిష్యత్తులో వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఇదొక్కటే అస్త్రం అని చెప్పి నమ్మి గట్టిగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. పేద కుటుంబాల్లో ప్రతి పాప, పేద కుటుంబాల్లో ఉన్న ప్రతి బాబు గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగాను, కలెక్టర్లుగాను, డాక్టర్లుగాను, పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలుగాను వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని, ఆ కుటుంబాల తలరాతలన్నీ కూడా మారాలని, భవిష్యత్ ఆ కుటుంబాలకు బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాము ఈ 57 నెలల కాలంలో. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను, ప్రతి పాపను, ప్రతి బాబును, ప్రతి తల్లిదండ్రిని, ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తా ఉన్న ప్రతి తల్లిదండ్రిని, వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల కాలంగా మన విద్యా విధానంలో, ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసిందో, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పిల్లల వయసు ఈరోజు 3 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ